హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 21 ఆగస్టు డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. మొత్తం మనకి ఈరోజు ఒక 10 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే ఇండియన్ పాలిటీ కిందకి వస్తుంది. ఇది అప్డేట్ కంపల్సరీ రాసుకోవాలి. సో మనకి రాజ్యాంగము ఆమోదం అని చెప్పేసి ఉంటుంది కదా, అక్కడ రాసుకోవాలి. అంటే ఫస్ట్ చాప్టర్లో రాసుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఎక్కడ అని చెప్పేసి ఆ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. సోనీపట్ ఫ్రమ్ హర్యానాలో. సోనీపట్లో ఎక్కడంటే మనకి ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అని చెప్పేసి ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఉంటుంది. సో ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అని చెప్పేసి ఈ పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి లొకేషన్ని. సో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం అని చెప్పేసి ఎప్పుడు ఏర్పాటు చేయబోతున్నారంటే మనకు 26 నవంబర్ 2024లో. సో మనకి 1949 నవంబర్ 26న మనము రాజ్యాంగము అనేది ఆమోదం చేసుకున్నాము, అమల్లోకి రాలేదు. 26 జనవరి 1950న అమల్లోకి వస్తుంది. కారణం ఏంటి? నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసి ఉన్నాము. మోడర్న్ ఇండియా హిస్టరీలో వచ్చింది మనకి ఫేమస్ లాహోర్ సినిమానం అని చెప్పేసి ఉంటుంది. సో ఈ 75 ఇయర్స్ అయిపోతున్నాయి కాబట్టి 26 నవంబర్న భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియాన్ని హర్యానా రాష్ట్రం లోపల సోనీపట్ లోపల మనకి ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. సో సిమిలర్ క్వశ్చన్స్ కొన్ని కనిపిస్తాయి. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్ ఏంటి? ఇవి రెండు ఆన్సర్స్ ఉన్నాయి మనకి. 2024లో చూస్తే ఇది పూణేలో ఏర్పాటు చేసుకున్నాం మనం. ఇట్ ఈస్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది. జనవరి మాసంలో ఏర్పాటు చేసుకున్నాము. దీన్ని ఇండియన్ ఆర్మీ ఉన్ను పునీత్ బాలన్ గ్రూప్ అని చెప్పేసి ఉంటుంది. ఇవి రెండు కలిపి సంయుక్తంగా పూణే లోపల ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్ని ఏర్పాటు చేస్తారు. అదే 23rd ఇయర్ కరెంట్ అఫైర్స్ చూస్తే మొట్టమొదటి సంవిధాన్ పార్క్ అని చెప్పేసి హెడ్డింగ్ కనిపిస్తుంది హిందూ పేపర్ లోపల. సో ఫస్ట్ సంవిధాన్ పార్క్ని జైపూర్ యొక్క రాజ్భవన్, రాజస్థాన్ యొక్క రాజ్భవన్ జైపూర్లో ఉంటుంది కదా, సో ఆ రాజ్భవన్లో రాష్ట్రపతి గారు లాంచ్ చేస్తారు. సో ఇవి రెండు కూడా ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. రైట్, ఇది కాన్స్టిట్యూషనల్ మ్యూజియం కావచ్చు లేదా పార్క్ అని చెప్పేసి వెరీ ఫేమస్, కంపల్సరీ మనము గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది ఫ్యాక్ట్ క్వశ్చనే అండి, పెద్దగా మరీ అంత ఇబ్బంది ఏమి ఉండదు. సో నెక్స్ట్ చూస్తే డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ ఒక రెండు ఉన్నాయి మనకు, సెకండ్ అండ్ థర్డ్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్. సో షహీన్ 3 అని చెప్పేసి పిలుస్తాం. షహీన్ 2 అని చెప్పేసి మనకి పాకిస్తాన్ ప్రయోగించింది. సో పాకిస్తాన్ మిసైల్ కాబట్టి కొన్నిసార్లు ఎగ్జామ్లో వస్తుంది. సో షహీన్ 2 అని చెప్పేసి ఇది మధ్య శ్రేణి మిసైల్, సో మీడియం రేంజ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది సర్ఫేస్ నుంచి సర్ఫేస్కి ప్రయోగిస్తాం. 2 స్టేజ్ కలిగి ఉంటుంది. రెండు కూడా మనకి సాలిడ్ స్టేజ్ కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ సాలిడ్. ఇట్ ఈస్ బాలిస్టిక్ మిసైల్. మనము ఈ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ 2024లో జనవరి నుంచి మే వరకు మనం ఈ 5 months రౌండ్ ఆఫ్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం కదా. ఆ 5 months రౌండ్ అప్ లోపలనే డిఫెన్స్ యొక్క మొత్తం బేసిక్ ఉంటుంది. ఈ షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్, ఐసీబీఎం అంటే ఏంటని చెప్పేసి ఉంటుంది. సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ అని చెప్పేసి ఉంటుంది. బాలిస్టిక్ వర్సెస్ క్రూయిజ్ మిసైల్ అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో రాకెట్లో ఏ ఇంధనం కలిగి ఉంటుందని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం నెంబర్ ఆఫ్ టైమ్స్. మొత్తం మీద షహీన్ 2 అని చెప్పేసి పాకిస్తాన్ యొక్క మిసైల్. ఇది మీడియం రేంజ్, సర్ఫేస్ టు సర్ఫేస్, 2 స్టేజ్ సాలిడ్ ఇంధనం కలిగి ఉంటుంది అండ్ బాలిస్టిక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ ఫేమస్ ఒక ఎక్సర్సైజ్ వార్తల్లో వచ్చింది. దాని పేరు ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్. సో ఇది బిట్వీన్ ది సౌత్ కొరియా ఉన్ను యూఎస్ఏ మధ్య జరిగే ఒక యాన్యువల్ ఎక్సర్సైజ్. సో ఇది ఈసారి సౌత్ కొరియా హోస్ట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద నార్త్ కొరియా వర్సెస్ నేపథ్యం లోపల సౌత్ కొరియా ప్లస్ యూఎస్ఏ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజే ఉల్చి ఫ్రీడమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు మేబీ రానున్న 3-4 days లోపల నార్త్ కొరియా ఒక అణు మిసైల్ పరీక్ష చేయవచ్చు, లేకుంటే ఇంకేమైనా చేస్తే చేయవచ్చు. దాని యొక్క స్పందన మనకి ఎగ్జామ్ దృష్ట్యా వెరీ ఫేమస్.
ఈ సౌత్ కొరియా ప్లస్ అమెరికా యొక్క సంయుక్త విన్యాసం నేపథ్యంలో ఉత్తర కొరియా స్పందన కంపల్సరీ ఉంటుంది. సో అది మనము అప్డేట్ చేసుకోవాలి కంపల్సరీ. సో నెక్స్ట్ ఒక 2 కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందకి వస్తుంది. సో ఫస్ట్ది G-ROC2 అని చెప్పేసి, ఇది ఎలన్ మాస్క్ యొక్క ఒక ఏఐ సంస్థ ఉంది, దాని పేరు XAI అని చెప్పేసి పిలుస్తాం. ఏఐ టెక్నాలజీ సంస్థ. ఇది రూపొందించిన అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన చాట్ బాట్ పేరు G-ROC2 అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఓపెన్ ఏఐ యొక్క చాట్ GPT-4 కంటే కూడా అడ్వాన్స్ టెక్నాలజీ కలిగి ఉంటారట G-ROC2 అని చెప్పేసి. మన కొన్నిసార్లు చాట్ బాట్స్ వాట్సాప్లో ఉంటాయి, అందులో ఈ ఎలన్ మాస్క్ది కాబట్టి సో మనం కంపల్సరీ G-ROC2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భారతదేశంలో పోలియో కేసు నమోదైందండి. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫేర్స్ కూడా ధృవీకరించింది, కానీ ఇది వైల్డ్ పోలియో కాదు, నిజంగా పోలియో కేసు కాదు. ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ద్వారా వాళ్ళకి వ్యాక్సిన్ అంటే ఆ డ్రాప్స్ వేసినప్పుడు వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ చాలా వీక్గా ఉంటే సో వాళ్ళకి పోలియో పాజిటివ్ నమోదవుతుంది. సో ఇది పోలియో కింద మనం తీసుకోవచ్చా అంటే దేర్ ఈజ్ నో అని చెప్పేసి చెప్పొచ్చు. ఎక్కడ నమోదైందంటే మేఘాలయ లోపల నమోదైంది. దీన్ని ఏమంటాం అంటే మనం ఇంగ్లీష్లో సో వ్యాక్సిన్ డెరివేటివ్ పోలియో అని చెప్పేసి పిలుస్తున్నాం. అంటే వ్యాక్సిన్ వేయడం ద్వారా ఉత్పన్నమైన పోలియో అని చెప్పేసి తెలుగులో అర్థం వస్తుంది. జనరల్ ఇది వైల్డ్ పోలియో కాదు. భారతదేశంలో 2011లో పశ్చిమ బెంగాల్లో రుక్సాన్ బాలిక అని చెప్పేసి చివరి పోలియో కేసు నమోదైంది. సో 3 ఏళ్ళు అనంతరము 2014లో WHO ఇండియాని పోలియో ఫ్రీ అని చెప్పేసి దాన్ని ఇది అనౌన్స్మెంట్ చేసింది. సో భారతదేశము పోలియో ఫ్రీ కంట్రీ అని చెప్పేసి 2014లోనే అనౌన్స్మెంట్ చేసి ఉంది. ఇప్పుడు పోలియో కేసు నమోదైందా అంటే ఇది వైల్డ్ పోలియో కాదు, నిజంగా పోలియో కేసు అయితే కాదు. ఎస్, పోలియో పాజిటివ్ వచ్చింది, బట్ ఇది ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ద్వారా ఆ 2 ఏళ్ల బాలిక ఇమ్యూనిటీ పవర్ చాలా వీక్గా ఉన్నప్పుడు పోలియో అయితే పాజిటివ్ అయితే నమోదైంది. సో మనం మేఘాలయ ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల వ్యాక్సిన్ డెరివేటివ్ పోలియో నమోదైన రాష్ట్రంగా మేఘాలయ రికార్డు సృష్టించింది. సో ఇవి 2 కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందకి వస్తాయి. ఒకటేమో వ్యాక్సిన్ ద్వారా ఉత్పన్నమైన పోలియో మేఘాలయ రాష్ట్రం అని చెప్పేసి. సో ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్లో నిజంగా పోలియో వైరస్ని వీక్ చేసి ఉపయోగిస్తారు. లైవ్ అటెన్యూయేటెడ్ అని చెప్పేసి ఆ రకమైన వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తాం, OPV వ్యాక్సిన్ని. నెక్స్ట్ అన్వర్ ఇబ్రహీం మలేషియా ప్రధాని ఇండియాకి వచ్చిండు, ఈ రోజు వరకు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం. సో అన్వర్ ఇబ్రహీం అని చెప్పేసి పిలుస్తాం. ఇతను ఈ దక్షిణ ఆసియా దేశాల్లో ప్రధానమంత్రి అయిపోయాక ఇది ఫస్ట్ టైం ఇండియాకి రావడం అని చెప్పేసి రికార్డు సృష్టించాడు. సౌత్ ఏషియా కంట్రీ లోపల ఇండియాకి రావడమే ఫస్ట్ అట. రైట్, మనకు ఒప్పందాలు కొన్ని ఉన్నాయండి. ఫస్ట్ చూస్తే 2026 ఇయర్ని ఇండియా అనేది విజిట్ మలేషియాగా డిక్లేర్ చేయడం జరిగింది. సో విజిట్ మలేషియా అంటే టూరిజం పర్పస్లో మనము 26 ఇయర్లో మలేషియా మాత్రమే పోవాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే అట్లా ఏం రాదు, కానీ మొత్తమే టూరిజాన్ని మరింత పెంచుకోవాలని చెప్పేసి ఈ 26 ఇయర్ని విజిట్ మలేషియాగా ఇండియా ప్రకటించింది. ఒకటి. సెకండ్ చూస్తే అక్కడ మల్లయ్య అని చెప్పేసి ఒక యూనివర్సిటీ ఉంటుంది. ఇందులో తిరువల్లువర్, ఈయనెవరు, ప్రముఖ తమిళ కవి. సో తిరువల్లువర్ కోసం అని చెప్పేసి ఒక చైర్ని ఏర్పాటు చేస్తారు. చైర్ మీన్స్ మనకి అతని గురించి అధ్యయనం చేయాలని చెప్పేసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాం మనము ఇక్కడ మలయ లోపల. నెక్స్ట్ చూస్తే ఇండియా ఉన్ను మలేషియా మధ్య ప్రజెంటు భాగస్వామ్యం ఎలా ఉంది అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కలిగి ఉన్నది. దీన్ని ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 24 ఇయర్ ఎండింగ్ కల్లా కాంప్రహెన్సివ్ అని చెప్పేసి ఒకటి యాడ్ చేసుకోవాలి మనం. సో కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా మారుస్తారట. అంటే మరింతగా సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామి హోదాకి ఇండియా ప్లస్ మలేషియా సంబంధాలు అప్గ్రేడ్ అవుతున్నాయి. ఏంటి, మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ప్రజెంట్ కలిగి ఉంటే 24 ఇయర్ ఎండింగ్ లోపల కాంప్రహెన్సివ్ అని చెప్పేసి కొత్తగా యాడ్ చేసుకోవాలి. అంటే మరింతగా క్లోజ్గా రిలేషన్షిప్ అయితే కలిగి ఉంటుందట. సో మనకి ఇవే ఒప్పందాలు కనిపిస్తున్నాయి బిట్వీన్ ది ఇండియా ప్లస్ మలేషియా మధ్య. సో ఈ అన్వర్ ఇబ్రహీం అని చెప్పేసి ఆ పేరు అంతగా అవసరం లేదు. ఆ క్వశ్చన్ టైప్ ఎప్పుడో క్రీస్తుపూర్వం వచ్చేటి. ఏంటి అంటే
ఇటీవల భారతదేశంలో పర్యటించిన మలేషియా ప్రధాని ఎవరని చెప్పేసి వచ్చేది. ఇప్పుడు క్వశ్చన్ అనేది స్థాయి పెరిగింది. సో అతను వచ్చినప్పుడు మనం అటుపోయినప్పుడు ఒప్పందాలు ఉంటాయి కదా, సో వాటి మీద ప్రశ్న వస్తుంది. ఆ ఒప్పందాలు కూడా మనకు ముఖ్యంగా ఈ డిజిటల్ ఎకనామీ కానీ వీటిని ఎక్కువ ఫోకస్ చేయండి ఎప్పుడైనా కూడా. సో డిజిటల్ ఎకనామీ కానీ లేదా న్యూక్లియర్ ఎనర్జీ కానీ రెన్యూవబుల్ ఎనర్జీ కానీ డిఫెన్స్ పర్పస్ ఏమన్నా ఒప్పందాలు చేసుకుంటే సో వాటి విషయంలో ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ అవి లేవు కాబట్టి అంతగా అవసరం లేదు. బట్ ఒకసారి మనం చూసుకోవాలి, ఈ 4 పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. సెక్యూరిటీ పర్పస్ కానీ డిజిటల్ ఎకనామీ కానీ లేదా గ్రీన్ ఎనర్జీ పర్పస్ ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో కూడా అవే వస్తున్నాయి. అన్నీ చదవాలి, బట్ కొన్ని ఎక్కువ చదవాలి. అవి ఎలా తెలుస్తాయి అంటే ఒకటే మనకి ఆన్సర్. సో ప్రీవియస్ పేపర్స్ని తరచుగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అవి కూడా ఈ టెక్నికల్ ఎగ్జామ్ జిఎస్ పేపర్స్ కాదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పీసీ ఇటువంటి జరిగిన ఎగ్జామ్స్ని అబ్జర్వ్ చేయాలి. సో టెక్నికల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో వాటిలో ఉన్న జిఎస్ వేరు, మనకు వచ్చే జిఎస్ అయితే వేరు ఉంటుంది. రైట్, నెక్స్ట్గా గవర్నమెంట్ పాలసీ కిందికి వస్తుంది. సో జన్ పోషణ్ కేంద్రం అని చెప్పేసి కొత్తగా ఒక 60 ఏర్పాటు చేస్తున్నారు. సో జన్ పోషణ్ కేంద్రం ఒక 60 పైలట్ ప్రాజెక్టు బేస్లో 4 రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒకటేమో గుజరాత్ ఉంది, సెకండ్ వచ్చేసి యూపీ ఉంది, థర్డ్ రాజస్థాన్ అండ్ అవర్ స్టేట్ తెలంగాణ కూడా ఉంది. సో ఏపీ వాళ్ళకైతే లేదు, అయినప్పటికీ 4 రాష్ట్రాల పేరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణతోని మిళితమైనవి కాబట్టి వాటి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకసారి ప్రశ్నలు గమనిస్తే తెలంగాణ కలిగి ఉండి ఒక పక్కపొంటి 5-6 రాష్ట్రాలు ఉంటే ఆ క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుంది. పిఎం మిత్ర అని చెప్పేసి మనకి ఇంతకుముందు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చింది. రైట్, ఏంటి అంటే మనకి ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఉన్నాయి కదా, అంటే ఈ రేషన్ షాప్స్. సో వాటిని ఒక 60 కేంద్రాలు 4 రాష్ట్రాల్లో ఉన్న 60 కేంద్రాలు ఏర్పాటు చేస్తారట. ఇక్కడ జన్ పోషణ్ కేంద్రం అని చెప్పేసి వాళ్ళు అదనంగా ఏర్పాటు చేసుకోవచ్చు. రేషన్ అది ఫ్రీ ఇవ్వాలి. జన్ పోషణ్ లోపల ఏముంటుందంటే పోషకాలు కలిగిన ఆహారాన్ని వాళ్ళు అమ్ముకోవచ్చు డబ్బులకే, ఊరికి రావు. అక్కడ ఏంటి మనకు చిరుధాన్యాలు మిల్లెట్స్ అమ్ముకోవచ్చు, పప్పులు అమ్ముకోవచ్చు, కొన్ని రకాలైనటువంటి ఇంకేమన్నా పాల ఉత్పత్తులు అని చెప్పేసి ఉన్నాయి. నిత్యావసర సరుకులు ఏవి ఉన్నా కూడా అవన్నీ ఇక్కడ అమ్ముకోవచ్చు. ఎందుకోసం అంటే డీలర్స్కి సరైన ఇన్కమ్ వస్తలేదని చెప్పేసి వాళ్ళ యొక్క ఆదాయం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. సక్సెస్ఫుల్ అయితే ఇండియా మొత్తం లాంచ్ చేస్తారట. దీంతోపాటు మరొకటి యాప్ లాంచ్ చేసిండ్రు, అది ఎఫ్పిఎస్ సహాయ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫెయిర్ ప్రైస్ షాపు సహాయ్ అంటే ఈ రేషన్ డీలర్లకు పేపర్లెస్ అంటే ఎటువంటి పేపరు ఇవ్వకుండా, ప్రజెన్స్లెస్ ఆడికి నువ్వు పోకుండా, కొలేటరల్ ఫ్రీ ఎటువంటి పూచికత్తు లేకుండా. సో కొలేటరల్ అంటే మనకి గ్యారంటీ అని చెప్పేసి పిలుస్తాం కదా, నువ్వు పోకుండా, నీ పేపర్ పోకుండా, ఎటువంటి పూచికత్తు లేకుండా లోన్ అందిస్తారట. సో ఈ యాప్ లోపల అదే ఎఫ్పిఎస్ సహాయ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది మనకి గవర్నమెంట్ పాలసీ.